తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠికి చికిత్స అందించేందుకు తీసుకుని వెళ్తున్న వరుణ్ తేజ్ లావణ్యల్ని ఇబ్బందికి గురిచేస్తూ వచ్చేసిన మీడియా సభ్యులతో పాటు తోటికి పలువురు. అందరికీ తెలిసిన విషయమే లావణ్య ప్రెగ్నెంట్ అని. తన ప్రెగ్నెన్సీ విషయం తెలిసినప్పటి నుండి నెటిజన్సే కాదు మీడియా వాళ్ళు సైతం తన లైఫ్ స్టైల్ కోసం తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఇకపోతే ప్రెగ్నెంట్ అంటేనే ఆ లేడీ డైలీ లైఫ్ ఎంతో రొటీన్గా మారిపోతుంది. ఇక అందరిలా కాకుండా వాళ్ళు ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అదేవిధంగా లావణ్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి హాస్పిటల్స్ చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంది. ఇక వరుణ్ తేజ్ సైతం తన మూవీ షూటింగ్స్ అన్నిటికీ కాస్త బ్రేక్ ఇస్తూనే వస్తున్నాడు. ఈ భాగంగానే తనకి చికిత్స అందించేందుకు అయితే ఫారెన్ వెకేషన్ అయితే వేసేశారు. ఇక ఫారెన్కి వెళ్తున్న సమయంలో ఒక బ్యూటిఫుల్ ట్రిప్ని ఎంజాయ్ చేద్దామని అలానే చికిత్స అందిద్దామని లావణ్య మూడ్ని చేంజ్ చేద్దాం అనుకున్న వరుణ్ ప్లాన్ అంతా బోల్తా కొట్టేసింది ఎయిర్పోర్ట్లోని. ఇక వీరిద్దరిని చూసిన నెటిజన్స్తో పాటు మీడియా వాళ్ళు సైతం వాళ్ళకి కెమెరాస్తో వెంబడిస్తూ వచ్చేశారు. ఇక ఆ విషయంపై లావణ్య త్రిపాఠి కాస్త విసుగుపాటు చూపించిందని చెప్పొచ్చు. వస్తాం వెళ్తాం మా ఇన్ఫర్మేషన్స్ అని ఎవరు అందిస్తూ ఉంటారు అంటూ లావణ్య అయితే మీడియాపై కాస్త విసుగుపాటు చూపించినప్పటికీ మీడియా మాత్రం ఎంతో తెలివిని ప్రదర్శిస్తూ వచ్చేసింది. ఇక లావణ్యని నవ్వించే ప్రయత్నంలో తన ప్రెగ్నెన్సీ విశేషాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ వచ్చేశారు. ఇక లావణ్యకి కోపం అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఫైనల్ గా నవ్వుతూ అయితే వారందరికీ బాయ్ బాయ్ చెప్తూ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిపోతూ వచ్చేసింది. ఇలా లావణ్య త్రిపాఠికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సైతం మీడియా క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ భాగంగానే వరుణ్ తేజ్ సైతం అక్కడ జరుగుతున్న సంఘటనలన్నింటినీ గమనించడమే తప్ప ఒక ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వలేదు. అలానే ఏమీ అనలేదు. మెగా కుటుంబానికి ఇవన్నీ చాలా కామన్ అని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీస్ లో పడకుండా వరుణ్ అయితే చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటాడనడంలో నో డౌట్.